హాయ్ అందరికీ నమస్తే. కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళకి మంచిగా ఉపయోగపడే వీడియో చేస్తున్నాము. ఇది మిల్లర్కి సంబంధించిన వీడియో. ఈ మిల్లర్ వాళ్ళు మాకు దాదాపు 15 సంవత్సరాల నుంచి మిల్లర్ వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి దాదాపుగా 40 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. వీళ్ళ తండ్రి నుండి ఇదే వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం కూడా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇదే వర్క్ చేస్తున్నారు. వీళ్ళు హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ల నుండి 150 కిలోమీటర్ల వరకు ఎక్కడైనా వర్క్ చేస్తారు. వీళ్ళకి చాలా అనుభవం ఉంది. అలాగే అనుభవం గల లేబర్ కూడా ఉన్నారు. వీళ్ళు పుట్టింగ్లు, అలాగే కాలాలు, స్లాబులు, బెడ్డు, అలా కాంక్రీట్కి సంబంధించిన వర్కులన్నీ చేస్తారు. వీళ్ళు యూట్యూబ్లో పెట్టమని నన్ను రిక్వెస్ట్ చేసినందుకు పెట్టున్నాను. ఎందుకంటే వీళ్ళతో నాకు ఒక 15 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కనుక వీళ్ళ వర్క్ నచ్చి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఎలాంటి కాంక్రీట్ వర్క్ ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు వర్క్ చూడండి. వీళ్ళంతా లేబరు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ పుట్టింగ్, ఈ వీడియోలో కనిపిస్తున్నది ఇప్పుడు పుట్టింగ్ స్టార్ట్ చేసారు. పుట్టింగ్ వర్క్ అండి ఇది మనం లేబర్ తోటైనా చేస్తారు, అలాగే ట్రాలీ తోటైనా చేస్తారు. మీకు ఎలా అంటే అలా వీలు తగ్గట్టు చేస్తారు. తక్కువ బడ్జెట్లో అయ్యేటట్టు కూడా చేస్తారు. మినిమం వచ్చేసి ఒక 50 బ్యాగ్స్ అనేది వర్క్ ఉండాలండి ఇది. ఎందుకంటే ఆ వర్క్కి మీరు ఇచ్చే ప్రైస్కి సెట్ అవుతుంది. ఎందుకంటే అంత వర్క్కి మిషనరీ చిన్న చిన్న వర్క్ పెట్టాలంటే కూడా ఇబ్బంది. సో మళ్ళీ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం లేబర్ తోటి మిక్సింగ్ చేసిన దానికన్నా ఇందులో బాగా మిక్సింగ్ అవుతుంది. వర్క్ కూడా మంచి స్టాండర్డ్ ఉంటుంది. చాలా వరకు అయితే నేనైతే పుట్టింగ్ల నుంచి పాలాల వరకు అండ్ స్లాబ్ వరకు కూడా మొత్తం వర్క్ ఏ కాంక్రీట్ వర్క్ ఉన్నా నేను మిల్లర్ తోటి చేస్తాను. ఇప్పుడు వీడియోలో చూసేది ఏంటంటే ఇది ఫిల్త్ బీమ్స్ అండి. ఇవి ఫిల్త్ బీమ్ కూడా మనము ఈ మిల్లర్ తోటే వేయించడం జరుగుతుంది. వీళ్ళకి చాలా అనుభవం ఉంటుంది ఈ వర్క్లో. ఇంకోటి మనకి ఏంటంటే దీన్ని మిల్లర్ తోటి వేయడం వల్ల ఏంటంటే గ్యాప్స్ కూడా రావు. ఫిల్లింగ్ అనేది బాగా అవుతుంది. ఎందులో అయినా కాలాలైనా ఫిల్త్ బీమ్స్ అయినా మనకి ఏంటంటే ఫిల్లింగ్ బాగుంటుంది, గ్యాప్స్ అనేది రాదు, కాంక్రీట్ అనేది బాగా మంచి సెట్ అవుతుంది అన్నట్టు. ఇది మొత్తం మనకి ఏంటంటే పుట్టింగ్ వర్క్, ఫిల్త్ బీమ్ వర్క్. ఇది మనకేంటంటే ఇది మినిమం వచ్చేసి దీనికి ఒక 30 బ్యాగ్స్ పడుతుంది. బట్ వీళ్ళు ఎన్ని బ్యాగులు వేసినా కూడా మినిమం ఛార్జ్ అనేది వేస్తారు. ఎందుకంటే లేబర్ అనేది మినిమం అన్నట్టు డైలీ వర్క్ పర్ డే దాని వర్క్ అనేది ఉంటుంది. సో మనకేంటంటే ఒక ప్రైస్లో మనకేంటంటే మినిమం ఇన్ని బ్యాగులు అనేది ఉంటుంది. ఆ బ్యాగులకి అంటే ఆ బ్యాగులు దాటినాక మనకి ఆ బ్యాగ్ హిసాబ్లో వేస్తారు. సో మనం ఇప్పుడు స్లాబ్కి వచ్చేసి ఒక 100 బ్యాగ్స్ వేసుకున్నాం అనుకోండి, ఒక బ్యాగ్కి వచ్చేసి 200 రూపీస్. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే మిల్లర్ ఛార్జెస్ అనేది యాడ్ చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి 40 ఇయర్స్ అనుభవం ఉంది కనుక ఛార్జ్ తక్కువ ఉంటుంది. ఇంకోటి వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మీరు ఒకసారి మీరు మొత్తం వర్క్ అయినాక కూడా చూడండి, ఫినిషింగ్ మంచిగా వస్తుంది. పిల్లర్తో వర్క్ చేయిస్తాం మనం లేబర్ని. ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఇన్ టైంలో వర్క్ అవుతుంది మిల్లర్తో చేస్తే. అదే లేబర్ని పెట్టినాం అనుకోండి, ఈవినింగ్ వరకు మనకు టైం అయిపోయిందని కూడా వర్క్ ఆపే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో బడ్జెట్ ఎక్కువైనా అంటే అంతే అవుతుంది. మిల్లర్ అంటే లేబర్ పెట్టినా అంతే అవుతుంది. కానీ దీంతో ఇన్ టైంలో వర్క్ అవుతుంది, అలాగే ఫినిషింగ్ బాగా వస్తుంది, రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. అదే లేబర్ని పెట్టుకున్నాం అనుకోండి, ఇక రిస్క్ ఎక్కువ ఉంటుంది, అంత ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇది ఫిల్త్ బీమ్ వర్క్ అండి మొత్తము. ఇది వచ్చేసి 134 యాడ్స్ డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్కి ఫిల్త్ బీమ్ వర్క్ అనేది జరుగుతుంది. నన్ను రిక్వెస్ట్ చేసారు అనమాట, యూట్యూబ్లో పెట్టండి కొద్దిగా, మాకు కూడా కొద్దిగా వర్క్స్ ఎక్కువ వస్తాయి కదా అని. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇదే వర్క్ కనుక, ఇంకోటి వీళ్ళతో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక సో పెడదాము. ఎందుకంటే వీళ్ళ వర్క్ నాకు నచ్చింది కనుక నేను ఈ వీడియో చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మేమేంటంటే కాలాలు వచ్చేటప్పుడు ఈ మిల్లర్కి వర్క్ మనం పెట్టాలి కనుక దీనికి నేను ఏం చేసిన అంటే, సో కాలాలు ప్లస్ విత్ మనకి అంటే స్టెప్స్ కూడా రెండు ఒకే రోజు పోయించడం జరుగుతుంది.
ఇది కూడా నేను ఏంటంటే మిల్లర్ తోటే పోయిస్తాను. ఎందుకంటే మనకి స్టాండర్డ్ అనేది మంచిగా ఉంటుంది మిల్లర్ తోటి పోయిస్తే. ఎందుకంటే చాలామంది కలిపి పోస్తామంటారు కానీ మిక్సింగ్ సరిగ్గా కాక మనకి ఏంటంటే గ్యాపులు రావడము, ఒక్కో దగ్గర స్టామినా ఎక్కువ, ఒక్కో దగ్గర తక్కువ ఉండడం ఉంటుంది అనమాట. ఈ మిల్లర్లో మనకి మిక్సింగ్ చేస్తే ఏమవుతుందంటే అంటే ఆల్మోస్ట్ మంచిగా మిక్సింగ్ అవ్వడం వల్ల ఒకే లెవెల్లో స్టామినా అనేది ఉంటుంది దాంట్లో. మనం ఎంత సిమెంట్ కలిపినా అనేది కాదు, ఎంత మిక్సింగ్ అనేది ముఖ్యం మనకి. చాలామంది సిమెంట్ ఎక్కువ వేస్తే స్టాండర్డ్ ఉంటుంది అనుకుంటారు కానీ మనకి ఏంటంటే మిక్సింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎంత నీట్గా మిక్సింగ్ అవుతే మనకు అంత క్లారిటీగా అంత స్టాండర్డ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్లాబ్ వర్క్ అండి. ఈ స్లాబ్ వర్క్ మనకేంటంటే వీళ్ళు కొద్దిగా రిస్క్ వర్క్ అండి. ఇది ఏంటంటే మిల్లర్ అనేది చూడండి వాళ్ళు ఫిట్టింగ్ ఎట్లా చేస్తారో. కొన్ని ప్రమాదాలు కూడా జరిగే ఇందులో అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే జర ఎక్స్పీరియన్స్ ఉంది కనుక జర ఐడియా తోటి చేసుకుంటారు వీళ్ళు. ఇప్పటివరకు అయితే మనకి ఎటువంటి బ్యాడ్ న్యూస్ అనేది ఇందులో లేదు. మామూలు ఇప్పుడు మిల్లరు క్రేన్ ఫిట్టింగ్ చేస్తారండి. ఇది కరెంట్ పని వరకు అవన్నీ మనకి ఏంటంటే అందరు ఎక్స్పీరియన్స్డ్ వర్కర్లు ఉంటారండి మనకి. ఇప్పుడు మనది ఏంటంటే జేజే కన్స్ట్రక్షన్ కదా. సో అందరికీ ఆల్మోస్ట్ నాకు అందరూ ఒక 15-16 ఇయర్స్ అనుభవం ఉన్న, అంటే మాతోటి వర్క్ చేసిన వాళ్ళే ఓల్డ్ వాళ్ళే ఉంటారు అన్నట్టు. చాలా వరకు ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ అనుభవం నచ్చితేనే మేము వర్క్ పెట్టుకుంటాము. సో ఈ మిల్లర్ కూడా అంతే అండి. నాకు ఒక 15 ఇయర్స్ నుంచి వీళ్ళు నాకు పరిచయము. వర్క్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది కనుక నేను వీళ్ళకి సపోర్ట్ చేయడం నాకు జర నచ్చింది. సో వాళ్ళు ఏంటంటే పెట్టండి యూట్యూబ్లో పెట్టండి అన్నందుకు పెడుతున్నాను. వీళ్ళు తుర్కి ఎంజాల్ హైదరాబాద్లో తుర్కి ఎంజాల్ దగ్గరలో ఉంటారు. బట్ వాళ్ళు హైదరాబాద్లో మొత్తం సరౌండింగ్ మొత్తం వర్క్ చేస్తారు. సో ఏంటంటే వీళ్ళు ఏంటంటే మినిమం ఒక 20 కిలోమీటర్స్ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో 20 కిలోమీటర్స్ దాటితే మాత్రం కొద్దిగా డీజిల్ వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేస్తారు. సో వర్క్ మాత్రం బాగుంటుంది. మీరు ఆ వర్క్ విషయంలో అయితే ఎటువంటి డౌట్ పడే అవసరం అయితే లేదు. చూడండి మిల్లర్ ఫిట్టింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. కన్స్ట్రక్షన్లో ఇది మేము కూడా క్వాలిటీ అనేది మంచి మెయింటైన్ చేస్తామండి మేము. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఫిట్టింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మిల్లర్ పైన కరెంట్ వర్క్ అండ్ మనకి ఇక్కడ స్లాబ్లో కవరింగ్ బిల్లలు అనేది పెడుతున్నారు. ఎందుకంటే ఈ మామూలు స్టీల్కి అండ్ కింద మనకి సెంటరింగ్ బాక్స్ ఉంటుంది కదా, ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ ఉంటే ఏమవుతుందంటే కాంక్రీట్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక కంపల్సరీ మషిన్ చూడి దేని మనం ఏంటంటే కవరింగ్ బిల్లలు పెట్టాలి. వర్క్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుందండి. మనం ఇప్పుడు మిల్లర్ స్టార్ట్ అయిందండి. ఇది అంటే ఇది మన ట్రాక్లు ఇట్లా ఫిట్టింగ్ చేసేసి అందులో కాంక్రీట్ తీసుకొచ్చి అట్లా ఫిల్ చేయడం జరుగుతుంది. ఇలా ఫ్యామిలీ మొత్తం ఇదే వర్క్ అండి. ఇది మామూలు ఎటువంటి కాంక్రీట్ వర్క్ ఉన్నా చేస్తారు వీళ్ళు. మామూలుగా ఇంటి ముందర బెడ్ వేయాలన్నా కాంక్రీట్ బెడ్, అట్లా స్లాబ్లు అయినా కానీ పుట్టింగ్లు కానీ ఏ వర్క్ అయినా కాంక్రీట్ వర్క్ అన్ని వర్క్లు వీళ్ళు చేస్తారండి వీళ్ళు. ఇప్పుడు చూడండి అతను పిన్ పెడుతుంది చూడండి. అదేంటంటే భీములల్లా మనకి మాల్ అనేది ఫిల్ అవ్వదు చాలా వరకు. ఆ పిన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వైబ్రేట్ అయ్యి మొత్తము మాల్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది అన్నట్టు, గ్యాప్లు అనేవి రావు.
సో అతను ఇప్పుడు మనకు పిన్ పెట్టున్నాను, వైబ్రేట్ పిన్ అంటారు దాన్ని. ఆల్మోస్ట్ స్లాబ్ ఫినిషింగ్కి వచ్చిందండి ఇది. ఈ స్లాబ్ అయిపోగానే ఏం చేస్తారంటే మనకి ఈ వైబ్రేట్ పెడతారండి మనకి. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు అతను తిప్పుతుండు కదండి, ఇప్పుడు వైబ్రేట్ అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇప్పుడు స్లాబ్ ఫిల్ అవుతుంది. ఇంతకుముందేమో బీముడ్ ఫిల్ చేసారు, ఇప్పుడేమో స్లాబ్ ఫిల్ చేస్తారు అనమాట. సో ఇది తిప్పడం వల్ల ఏమవుతుందంటే గ్యాప్లు అనేది రాదు, ఇంకోటి స్టాండర్డ్ అనేది బాగుంటుంది స్లాబ్. ఇది మాత్రం తప్పకుండా ఇది చేయించాలి, చాలామందికి తెలియదు. మిల్లర్ వాళ్ళు కూడా కొందరు ఏదో పెట్రోల్ మిగులుతుంది, వర్క్ మిగులుతుంది అని చెప్పేసి పెట్టకుండా వెళ్ళిపోతారు. ఇది మాత్రం కంపల్సరీ మర్చిపోకుండా పెట్టేయాలి. చూడండి పిన్ను ఇప్పుడు ఏంటంటే బీమ్లలో పిన్ను, ఈ స్లాబ్ మీదనేమో వైబ్రేటర్, ఇది కంపల్సరీ పెట్టేయాలి. ఇదండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. ఎటువంటి కన్స్ట్రక్షన్ ఏమన్నా మీకు కన్స్ట్రక్షన్ ఏమన్నా కావాలనుకుంటే మాత్రం మా జేజే కన్స్ట్రక్షన్ అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ కింద మా జేజే కన్స్ట్రక్షన్ నెంబర్ కూడా ఇస్తాను, పైన మాత్రం మిల్లర్ నెంబర్ ఇస్తాను. మీకు మిల్లర్ కావాలన్నా అలాగే ఎలక్ట్రీషియన్ కావాలన్నా ఎటువంటి వర్క్ అవసరం ఉన్నా కూడా మాత్రం జేజే కన్స్ట్రక్షన్ అనేది కాంటాక్ట్ అవ్వండి. మాకు వీలైనంత వరకు మేము హెల్ప్ చేస్తాం. అలాగే ఎక్స్పీరియన్స్ వర్కర్ని మీకు అవైలబుల్ ఉంటే మాత్రం అందించే ప్రయత్నం అయితే చేస్తాము. అలాగే మనకేంటంటే లీస్ట్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ వచ్చేదైతే మేము చేసుకుంటాం. ఎందుకంటే మాకు కూడా అందులోనే మిగులుతుంది కనుక మేము వీలైనంత వరకు హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ అండి.